నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. ఈరోజు మరి కామారెడ్డిలో ఉన్నటువంటి ఆరోగ్య స్టోర్లో మేమందరం సమావేశం చేయడం జరిగింది. దేనికంటే మరి గతంలో జరిగినటువంటి ఏబిసి వర్గీకరణ, బీజేపీ చంద్రబాబు, ఈ ఆంధ్ర సీఎం ఉన్నటువంటి చంద్రబాబు మాలను అణగతొక్కడానికి ఈ ఏబిసి వర్గీకరణ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రత్యేకంగా మరి మాలను మరీ అణగతొక్కడం శోచనీయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. అదేవిధంగా మేము అంచెలంచెలుగా ఒకవేళ ఈ వర్గీకరణకు రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని. లేకపోతే మేము ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమే, ప్రాణాలు త్యాగాలు చేసైనా సరే ఖచ్చితంగా వర్గీకరణ రిజర్వేషన్ పెంచాలని. ఇంతటి ఉద్యమానికైనా తెగిస్తారు. గత 2004 సంవత్సరంలో కూడా పివి రావు గారు అప్పుడు కూడా అసెంబ్లీని ముట్టడించి విజయం సాధించారు. కాబట్టి అప్పుడు చంద్రబాబు గారు కామారెడ్డి జిల్లా ఇప్పుడు జేఏసీ కమిటీ తరఫున కార్యాచరణను ప్రకటిస్తాము. దాని ప్రకారము అందరూ మాలలు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాలలందరూ సహకరించాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. మన చదువు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఒక్కరి వల్ల సాధ్య కేంద్రంలో R&B గెస్ట్ హౌస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ చేయాలని అంశాన్ని మాలమానాడు కలిపి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ఆధ్వర్యంలో మనం ఎలా చేయాలనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాము. ఈ కార్యాచరణ ప్రకారము మనము కార్యక్రమాలు నిర్వహించి అటు నరేంద్ర మోడీ కానీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేసే కార్యక్రమం ముందట ఉంది. ఎందుకోసం ఇప్పుడు కొంచెం లేట్ ఉందంటే ఈ 10, 11, 12 తారీఖు నాడు ఇదే వర్గీకరణ కోసము ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీలో నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఏదైతే దిష్టిబొమ్మను దహనం చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కామారెడ్డిలో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాము. నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడము, తర్వాత ఆర్డీఓ గారికి ఇవ్వడము, తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడము. ఒకవేళ ఎవరు స్పందించకపోతే అవసరమైతే మళ్ళా కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేస్తాము. నరేంద్ర మోడీ నేను ఒకటి అడుగుతున్నాను. నరేంద్ర మోడీ, నీకు మణిపూర్లో జరుగుతున్నటువంటి అరాచకాలు తెలుస్తలేవా? ఎందుకు నువ్వు మణిపూర్ పోతలేవు? ఆడిగుట్లోనివా? గాజులు వేసుకున్నావా? నువ్వు ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి ఒక రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తావు, ఇంకో రాష్ట్రాన్ని పెద్దగా చూపు చూస్తావు. మా ఎస్సీలను ఎలా విడదీస్తావు? అన్నదమ్ములాగా కలిసిన మమ్మల్ని ఈరోజు వర్గీకరణ పేరుతో విడదీస్తావు, మమ్మల్ని వేరు చేస్తావు. మాంతలమేమి కొట్టుకొని చనిపోయే విధంగా, కక్షలు పెంచుకునే విధంగా మమ్మల్ని విడదీస్తావు. నీ అంతా చూస్తాము. ఇంకా మించిపోయింది ఏం లేదు. ఎలక్షన్లు వచ్చేవి చాలా ఉన్నాయి. వచ్చే ఎలక్షన్లో నీ బీజేపీ సంగతి చూస్తాము. నిన్ను మాత్రము ఎక్కడ కూడా తిరిగి కూడా వేస్తాం. తెలంగాణలో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేదాకా ఈ మాలల పంతం ఆగదు. దీన్ని బట్టి నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇచ్చిన ఈ తీర్పును జడ్జీలు కానీ, ఎవరైతే కలెక్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లని ప్రతి ఒక్కరు నీ జేబులో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆటనిస్తున్నావు. ఒక్కసారి మణిపూర్ వయసుడు ఆడవాళ్ళను వ్యవస్థలను చేసి మరీ దారుణంగా వారి ప్రైవేట్ పార్టీలను తాకుతూ నీచంగా వ్యవహరిస్తున్న మణిపూర్కు నువ్వు వెళ్ళడానికి కాబట్టి ఈరోజు కేవలం రాజకీయ నాయకులు, స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళు ఏ విధంగా గెలవాలి, ఎట్లా గెలవాలి అన్న ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా న్యాయం చేద్దాము, ఎట్లయితే బాగుపడతారన్న ఆలోచన మర్చిపోయింది. మేము అన్నదమ్ములలాగా కలిసి ఉన్న ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని విడగొట్టాలని, విభజించి పాలించామన్న అప్పుడు చెప్పిన కాంశీరామ్ గారి మాట ఇప్పుడు ముందటికి వచ్చింది. విభజించి పాలించుడు త్వరలో జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ మాలమాంగల్ని విభజించామని చూస్తున్నారు. ఇది మాకు అర్థం కాక మా సోదరులకు అర్థం కాక
మా ఏదో సాధిస్తామని వాళ్ళు ఇదవుతున్నారు. కాబట్టి మిత్రులారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ వేరు ఒక్కతాటిగా ఎస్సీ అంటే ఒక బలం ఉండే ఈరోజు విడివిడిగా చేసి మన బలంను సగం తీసేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇవాళ స్టేట్ పార్టీ కానీ సెంట్రల్ పార్టీ కానీ ఏదైతే తీర్పు మీరు ఎస్సీ వర్గీకరణ తీర్పుకు మీరు మేము ఒప్పుకుంటున్నామని చెప్పిండ్రో అది వెంటనే తీసుకొని మీరు ఏ విధంగా మేము కలిసి ఉన్నామో ఆ విధంగా కరెక్ట్గా ఉండి మీరు ఎలక్షన్లలో రావడానికి ముఖం ఉంటుంది. లేకపోతే ఊరల్లో కాస్తే ప్రతి ఊర్లో మానవులు కూడా ఉంటారు, అందులో మేము కూడా ఉన్నాం. కాబట్టి ఊరల్లో కూడా రానియే పరిస్థితి త్వరలో వస్తుంది. ఇదే మీరు ఒకవేళ రిటర్న్ చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి కానీ లేకపోతే ఢిల్లీ కూడా వచ్చి గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.